అందరికీ నమస్తే అండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ 3 రోజుల్లో జరిగిన పరిణామాల్లో ఫస్ట్ ఇండియా ఆ ఉగ్రదాడి పట్ల పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఉగ్రవాదుల మూలాలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు, అక్కడే శిక్షణ తీసుకున్నారు, లష్కరే తోయిబా దాని అనుబంధ సంస్థగా ఉన్న ఈ టీఆర్ఎఫ్ సంస్థకు చెందిన వాళ్ళు అని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పాకిస్తాన్ మీద కొన్ని కఠినమైన ఆంక్షలు విధించింది. ఆ కఠినమైన ఆంక్షల్లో భాగంగా ఇండియా వెల్లడించిన ఫస్ట్ది ఏంటంటే సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం కాదు, నిలిపివేయడం వేరు, రద్దు చేయడం వేరు. అంటే తాత్కాలికంగా సింధు జలాల ఒప్పందాన్ని మేము పాటించాం అని చెప్పింది. పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పలా. సో తాత్కాలికంగా నిలిపివేసినా సరే నష్టమే. సో దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఏం చెప్పింది, షిమ్లా ఒప్పందాన్ని మేము నిలిపివేస్తున్నాము అని చెప్పింది. అసలు ఈ షిమ్లా ఒప్పందం ఏంటి, సింధు నది జలాల ఒప్పందం ఏమిటి, ఈ ఒప్పందాలు నిలిపివేయడం వలన ఏ దేశానికి ఎంత నష్టం? అసలు ఇండియా సింధు ఒప్పందం గురించి చెప్పిన వెంటనే పాకిస్తాన్ షిమ్లా ఒప్పందం అని ఎందుకు తీసుకొచ్చింది? నిజంగా ఆ ఒప్పందాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్కి అంత లాభమా, భారతదేశానికి అంత నష్టమా అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉన్నట్టు సింపుల్గానే చూద్దాం. మరీ డెప్త్గా కాదు, కానీ సింపుల్గా ఒక 4-5 నిమిషాల్లో చెప్పేస్తా. ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి ఆకు మీద పడినా నష్టం ఆకుకే కదా, ఆకే సిరిగిపోద్ది కదా. ఇక్కడ పాకిస్తాన్ వచ్చి భారతదేశాన్ని రెచ్చగొట్టినా, భారతదేశానికి కోపం వచ్చి పాకిస్తాన్ మీదకు వెళ్ళినా, యుద్ధానికి దిగినా, ఏ రకంగా చూసినా పాకిస్తాన్కే నష్టం. సైనిక బలాల పరంగా కావచ్చు, ఆర్థిక బలాల పరంగా కావచ్చు, లేదా ఇంకా ఏ రకంగా చూసినా, ఈవెన్ ఈ ఒప్పందాల రకంగా చూసినా సరే. ఎందుకంటే ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందం ఉంది, దాన్ని ఎప్పుడంటే ఇండస్ వాటర్ టెరిటరీ అంటారు. 1960 సెప్టెంబర్ 19వ తేదీన కరాచీలో ఈ ఒప్పందం జరిగింది. 1960 సెప్టెంబర్ 19న. సో దీని సారాంశం ఏమిటయ్యా అంటే, సింధు నది జలాల్లో ఇప్పుడు సింధు నది అనేది కైలాష్ పర్వతాల్లో పుట్టి లడక్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. భారతదేశంలో కేవలం 30-35% ప్రవహించే ఆ నది పాకిస్తాన్లో మోర్ దాన్ 60% ప్రవహిస్తుంది. ఆ నది మొత్తం పొడవు 3180 కిలోమీటర్లు అయితే పాకిస్తాన్లోనే దాదాపుగా 2000 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. సో పాకిస్తాన్లోని 40% భూభాగం ఆ నదీ జలాల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు, తాగునీరు ఉంది, మొత్తం వాళ్ళ పరిశ్రమలన్నీ దాని మీద నడుస్తున్నాయి. కాకపోతే ఆ నది వెళ్ళేది మన దేశం ద్వారా కావచ్చు, కాబట్టి మనం దాని మీద ఆనకట్ట కట్టేస్తే, ఎప్పుడైనా సరే దాని మీద ఒక ప్రాజెక్ట్ కట్టేస్తే, ఆ నదీ జలాలు పాకిస్తాన్కి వెళ్లకుండా అడ్డేస్తే, ఆ నదీ జలాలు మనమే వాడుకుంటే పాకిస్తాన్కి నీళ్ళు ఉండవు. పాకిస్తాన్లో 40% భూభాగానికి నీళ్ళు ఉండవు, ఎడారి అయిపోద్ది, గొంతెండిపోద్ది, చచ్చిపోతారు, తీవ్రమైన మాన్యంతో కొట్టుమిట్టాడతారు. సో అందుకే 1960లో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ నది ఇద్దరికీ చెందినది, సో మీరు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు దాని మీద అని. అది సింధు ఒప్పందం. సో దీన్ని నిలిపివేస్తాము అని భారతదేశం ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. 1971లో యుద్ధం వచ్చినప్పుడు చెప్పారు, 1975లో చెప్పారు, ఆ తర్వాత 1990స్లో ఒకసారి చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. భారతదేశానికి పాకిస్తాన్ మీద ఎప్పుడు కోపం వచ్చినా సరే వాడే ఫస్ట్ అస్త్రం, బయటకు తీసే ఫస్ట్ అస్త్రం ఇదే, సింధు జలాల ఒప్పందాన్ని మేము నిలిపివేస్తాము అని. అంటే ఏం చేస్తారు నిలిపివేయడం అంటే, మేము రూల్స్ పాటించం, మేము అక్కడ ఆనకట్ట కట్టేస్తాం, డ్యామ్ కట్టేస్తాం, మేము కడితే మీకు నీళ్ళు రావు, మీకు రావాల్సిన నీళ్ళు మేము ఆపేస్తాం. అలా ఆపకుండా ఉండడానికి 1960లో ఒప్పందం చేసుకున్నారు. కానీ మేము ఆ ఒప్పందం పాటించం, మేము ఆపేస్తాం మీకు నీళ్ళు రాకుండా అని చెప్పారు. సో అది జరిగితే పాకిస్తాన్కి నష్టమే కదా, వెళ్ళాల్సిన నీళ్ళు వెళ్ళవు కదా. సో సింధు ఒప్పందం అంత తీవ్రమైంది. సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్ళకపోతే ఆ దేశంలో 40% పరిశ్రమలకు నీళ్ళు ఉండవు, ప్రజలకు నీళ్ళు ఉండవు, వ్యవసాయానికి నీళ్ళు ఉండవు, వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అయితే ఈ సింధు జలాల ఒప్పందం అర్థమైంది కదా. ఈ సింధు జలాల్లో ఈ సింధు నదికి సంబంధించి తూర్పు వైపు ఒక 3 ఉపనదులు, పశ్చిమ వైపు ఒక 3 ఉపనదులు ఉన్నాయి. తూర్పు వైపు ఏమున్నాయంటే బియాస్, రావి, సట్లెజ్ అనే నదులు ఉన్నాయి. దీని మీద పూర్తిగా ఇండియా వాడుకుంటుంది ఈ నీటిని మొత్తాన్ని. పశ్చిమన సింధు, జీలం మరియు చీనాబ్ నదులు ఉన్నాయి, వీటిని పూర్తిగా పాకిస్తాన్ వాడుకుంటుంది. ఇది ఈ ఒప్పందం అంతా కూడా. సో ఇంక మేము ఇప్పుడు మనకి సింపుల్ అండి,
మనకి గోదావరి ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ మీదుగా వస్తుంది. తెలంగాణ వాళ్ళు గోదావరి మీద ప్రాజెక్ట్ కడితే మన రాష్ట్రానికి నీళ్లు రావు కదా. అదే కదా రెండు రాష్ట్రాలకి మధ్య నీటి యుద్ధం అంటే అదే కదా. మహారాష్ట్ర వాళ్ళు మన గోదావరి మీద ప్రాజెక్ట్ కడితే మన రాష్ట్రానికి నీళ్లు రావు కదా. ఆ బాబ్లీ ప్రాజెక్ట్ అదే కదా గొడవ. 2011-12లో గొడవ అయింది కదా. సో అంటే ఎగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రాజెక్టు కట్టేస్తే కింద ప్రాంతాలకు నీళ్లు రావు. సో అలా కట్టకుండా ఉండడానికే ఈ సింధు ఒప్పందం జరిగింది 1960లో. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో దీన్ని నిలిపివేయడం పాకిస్తాన్కి నష్టం, ఇండియాకి లాభం. ఇక సిమ్లా ఒప్పందం అనేది చాలా ఆసక్తికరమైంది. మరి పాకిస్తాన్ వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము సిమ్లా ఒప్పందం నిలిపేస్తాము అన్నారు. సిమ్లా ఒప్పందం నిలిపివేయడం వలన పాకిస్తాన్కు వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. సింధు ఒప్పందం ఏమో నదీ జలాలకు సంబంధించింది, సిమ్లా ఒప్పందం ఏమో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించింది, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవడానికి సంబంధించింది. ఈ ఒప్పందం 1971లో యుద్ధం జరిగి ముగిసింది కదా. అప్పుడు 1972లో సో ఈ సిమ్లా ఒప్పందం అనేది ఒక రకంగా శాంతి ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ఒప్పందం. ఇది 1971లో యుద్ధం జరిగిన తర్వాత 1972 జూలై 2వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు అండ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న జుల్ఫికర్ అలీ భుట్టో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాల మీద వీళ్ళిద్దరూ సంతకం చేశారు. అది షిమ్లాలో జరిగింది కాబట్టి షిమ్లా ఒప్పందం అంటారు. ఇది ప్యూర్లీ భారతదేశానికి నష్టం కలిగించేది కాదు, పాకిస్తాన్కి లాభం చేసేది కాదు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కూడుకున్న ఒప్పందం, ఇరు దేశాల పతాకాలను ఒకరినొకరు గౌరవించుకునే ఒప్పందం, ఇరు దేశాలు కూడా సరిహద్దు రేఖల వద్ద శాంతిగా ఉండే ఒప్పందం. సో 1971 యుద్ధం ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించుకోవడం కోసం దీన్ని జరిగింది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సమస్యలు ఏదైనా వస్తే ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి, ఆయుధాలతో కాదు అనేది ఈ ఒప్పందంలో ముఖ్యమైన సారాంశం. బలాన్ని ప్రయోగించకుండా ఉండాలి, సైనికులను ప్రయోగించకుండా ఉండాలి. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ పాటించాలి. ఈ రేఖను ఏ ఒక్క దేశం కూడా ఏకపక్షంగా మార్చకూడదు, రెండు దేశాలు మాట్లాడుకునే చేయాలి. అలాగే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాలి అనేది ఈ ఒప్పందం. ఇది ప్యూర్లీ రెండు దేశాల మధ్య సంబంధాల కోసము అండ్ శాంతి కోసము నెలకొల్పడానికి ఒప్పందం. అంతే తప్ప ఇదేదో పాకిస్తాన్ నుంచి ఇండియాకు డబ్బులు వచ్చేది కాదు, పాకిస్తాన్ నుంచి ఇండియాకు నీళ్ళు వచ్చేది కాదు, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇంకేదో వచ్చేది కాదు. దీన్ని నిలిపివేయడం వల్ల ఎవరికి నష్టం? వాళ్ళు ఏమంటున్నారు? మేము శాంతి పాటించమంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు సిమ్లా ఒప్పందం నిలిపివేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన సంకేతాలు ఏంటంటే మేము శాంతి పాటించం, మేము రూల్స్ పాటించం, మాకు ద్వైపాక్షిక సంబంధాలు వద్దు, మేము దేనికైనా రెడీ, మేము ఎల్ఓసి దగ్గర కంట్రోల్లో ఉండం అంటున్నారు. వాళ్ళు ఆ ఒప్పందంలో పెట్టుకున్న రూల్స్ అన్నీ మేము బ్రేక్ చేస్తాం అంటున్నారు. దానివల్ల ఎవరికి నష్టం? పాకిస్తాన్కేగా నష్టం. అంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు. ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నాము అని పాకిస్తాన్ ప్రకటించడం ద్వారా వాళ్ళు యుద్ధానికి మేము సిద్ధం అని సంకేతాలు ఇచ్చినట్టు. యుద్ధం జరిగితే ఎవరికి నష్టం? అది ఒక విశ్లేషణ ఉంది, చాలా క్లియర్గా ఉంది. నిజంగా పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే పాకిస్తాన్ చాలా తీవ్రంగా నష్టపోద్ది. ఆ నష్టం వాళ్ళు భవిష్యత్తులో 50 ఏళ్ళైనా సరే పూడ్చుకోలేరు. అది ఇంటెలిజెన్స్ వర్గాలు, అంతర్జాతీయ నివేదికలు కూడా చాలాసార్లు పాకిస్తాన్కి చెప్పాయి. అయినా సరే వాళ్ళు ఇండియా అంటే మేము ఓడిపోయినా పర్లేదు మేము యుద్ధానికి వెళ్తాం, ఓడిపోయినా పర్లేదు మేము యుద్ధానికి వెళ్తాం అనేటట్టు ఉంటారనమాట వాళ్ళు. సో అందులోకి గడిచిన 30 సంవత్సరాలుగా భారతదేశంలో ఆయుధ సంపద పెరిగింది, సైనిక సంఖ్య పెరిగింది. సో రకరకాల క్షిపణులు వచ్చాయి, కొత్త కొత్త క్షిపణులు వచ్చాయి, అణ్వాస్త్రాలు వచ్చాయి, ఆయుధాలు వచ్చాయి, జలాంతర్గాములు వచ్చాయి, వాయుసేనలు వచ్చాయి. సో ఇవన్నీ వచ్చేసరికి 1970sలో ఉన్నట్టు ఉండదు యుద్ధం. ఈసారి కొంచెం భీకరంగా ఉంటుంది. సో అది పాకిస్తాన్కి తెలుసు కాబట్టే, కానీ వాళ్ళు ఏదో బెదిరింపులకు దిగడానికో దానికో దీనికో ఈ సిమ్లా ఒప్పందం అంటారు. నిజంగా సిమ్లా ఒప్పందం కనుక పాకిస్తాన్ మాకు వద్దు మేము రద్దు చేస్తాము నిలిపివేస్తామంటే వాళ్ళకే నష్టం, ఇండియాకు వచ్చిన నష్టం ఏమీ ఉండదన్నమాట. థ్యాంక్ యూ.